హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో వచ్చేసి మా ఊరైతే మా ఊర్లోన మంగళవారాలు అయ్యాయండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా. మాకైతే పొద్దునుంచి మంగళవారాలు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర అయితే మొక్క అయితే కోడితో చెల్లిస్తారు. కోడి మొక్కుంటే కోడి, లేకపోతే పొట్టేలు మొక్కుంటే పొట్టేలతో చెల్లిస్తారండి. అమ్మవారికి బలిస్తారు. మేమైతే ఎప్పుడు కూడా కోడినే ఇస్తాము బలి. అందుకోసం అయితే ఇక్కడైతే పేడతో అలికేసి ముగ్గు పెట్టేస్తుంది మా. ఇక్కడైతే మేము బొట్లు అలిగేసి ముగ్గు పెట్టేసిన తర్వాత పసుపు అంతా బొట్లు పెట్టేసుకుంటాము. ఆ ముగ్గు పైన పెట్టేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం అయితే దేవుడి దగ్గర దేవుడి మూలలో అన్నము సోడిపిండితో వేసిన రాగి ముద్ద, నెక్స్ట్ ఉలప్పిండితో అదే బెల్లంతో ఉలప్పిండి వండుతారు పప్పు. అదైతే టేకాకులో మడప పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం ఇప్పుడైతే అబ్బాయి తెచ్చుకొని ఇప్పుడైతే పూజిస్తారు అమ్మవారికి. తర్వాత మనం అమ్మవారి చీర చూపించుకుంటాం కదండి. చీర అమ్మవారికి చీర చూపిస్తున్నాం కదండి. ఆ చీర చూపించిన తర్వాత కోళ్ళు అయితే నాటుకోళ్ళు అండి. కోడి అయితే మొక్కున్నాం కదా, కోడి అయితే పసుపు మొత్తం కడిగేసుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చీరకి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చీర కోడి కలిపి పట్టేసుకొని దండం పెట్టుకోవాలండి అమ్మవారికి. మనకు అమ్మవారి పేరు పెట్టేసి మనం మంచిగా దండం పెట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ప్రతి ఊరికి కూడా. చీర కోడి కలిపి అయితే దండం పెట్టేసుకుంటున్నాము. వచ్చేసి మా పెద్ద బాబు గారు పాప అండి, వాళ్ళు వచ్చారు. వేరే ఊళ్ళో ఉంటారు. మా ఇంటికి అయితే వచ్చారు, పిలిచాము మేము అమ్మాయి. అయితే దండం పెట్టేసుకుంటున్నాం ఒక్కొక్కలము. దేవుడు అయితే అమ్మవారి పేరు పెట్టేసి మనమైతే దండం పెట్టేసుకుంటాం. ఒక్కొక్కరు పెట్టేసుకున్న తర్వాత ఆ కోడిని అయితే ఇప్పుడు మనమైతే బలిస్తామండి. ఉంటాయి కదా మనకి ఇంటి చాకలి వాళ్ళు వేస్తే కోడిని అయితే కట్ చేస్తారు తలకాయని. ఇక్కడైతే ఒక్కొక్కరు దండం పెట్టేసుకుంటుంది. దండం పెట్టేసుకుని అయిపోయింది. దాని తర్వాత కోడి కట్ చేస్తుంటారు. వీడియో నెక్స్ట్ వీడియో